సో ఇక్కడ మనం చూసినట్లయితే వెల్నెస్ ఇండస్ట్రీ. అసలు ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఈ ఇండస్ట్రీ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది? ఫస్ట్ ఈ పాయింట్ అనేది మనకు అర్థం అవ్వాలి. మనం చేసే ఇండస్ట్రీలో, మనం చేసే బిజినెస్లో ఈ పొటెన్షియల్ ఏమైనా మనకు ప్రాపర్గా అర్థమైంది అనుకోండి, మన బిజినెస్ ఎంత స్పీడ్గా చేయాలి, ఇందులో మనం సంపాదించుకోవడానికి ఎంత స్కోప్ ఉందనేది మనకు అర్థమవుతుంది సార్. ఈ 3 విషయాలు మనకు తెలియాలి. ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన ఇండస్ట్రీలో అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇందులో మనకి ఉంటుందో నాలెడ్జ్, దీంట్లో మనకి కాన్ఫిడెంట్ ఉంటుందో, మనం తెలియకుండానే పని చేయడం మొదలు పెడతాం. సో జనరల్గా మనకు ఆలోచన ఎలా ఉంటాయంటే, సరే వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, ఇలాగా సెకండ్ ఆప్షనల్గా ఉంటుంది మనకి. అంటే మన కింద ఎవరైనా వస్తే బాగుంటారు, వాళ్ళు వర్క్ చేస్తే బాగుంటుంది అంటే ఎవరైనా వస్తే 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 అని ఉంటారు. కానీ మనం ఎలా చేస్తున్నాము, మనం పర్సనల్గా ఎలా డెవలప్ అవుతున్నాము, మనం పర్సనల్గా మన నాలెడ్జ్ ఎలా గెయిన్ అవుతుంది ఎవ్రీ డే అనేది మనకి అవగాహన ఉండదు. సో ఎప్పుడైతే మనము ఈ ఇండస్ట్రీ గురించి, ఫ్యూచర్ గురించి మనకు అర్థమైపోతుందో, అప్పుడు మనకు తెలియకుండానే మనం మొదలు పెడతాం. ఎవడు వస్తాడో ఏదో చేస్తాడో కాదు, మనం చేయాలి, మనం ఎదగాలి, మనం సంపాదించుకోవాలి అనేది ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈరోజు మనం వర్క్ చేస్తున్న ఇండస్ట్రీ వెల్నెస్ ఇండస్ట్రీ. ఈ వెల్నెస్ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే, ఆల్రెడీ ఇక్కడ మీకు స్మాల్ ఒక ఇదే చెప్తాను మీకు. ఇండియాలో, మన X1 ఇండియాలో హెల్త్ అండ్ వెల్నెస్ మార్కెట్ ఆల్రెడీ 2024కి ఒక సర్వే చేస్తే, దాంట్లో హ్యూజ్గా ఒక సర్వేలో తెలియని విషయం ఏంటంటే, ఇండియాలో పెద్ద మార్కెట్ ఉంది, బట్ మనం కవర్ చేస్తున్న మార్కెట్ చాలా చిన్నది. బట్ ఇందులో కొన్ని మేజర్ మార్కెట్స్ మీరు చూసినట్లయితే, ఇది ఆల్రెడీ అయిపోయిన మార్కెట్. ఇది అంటే ఈ టార్గెట్ దీనికి ఇప్పుడు డబల్ అయిపోయింది యాక్చువల్గా. వెల్నెస్లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఇక్కడ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఎక్కువ డిమాండ్ ఉంది ఇండియాలో. సో ఫస్ట్ న్యూట్రిషన్స్ మీద అవగాహన లేక చాలా మందికి న్యూట్రిషన్ యొక్క సప్లిమెంట్స్ ఏంది, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే వాటి మీద నాలెడ్జ్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. మేజర్ ఇక్కడ చూడండి, దాదాపు ఈ గ్రాఫ్ మీరు చూసినట్లయితే, ఎంతమంది జనాభా మొత్తం చూసుకున్నట్లయితే, ఇందులో న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటున్నారు. హైయెస్ట్ పర్సంటేజ్ అది. అలాగే సెకండ్ కేటగిరీలో మీరు చూసినట్లయితే హార్ట్ అండ్ గట్ హెల్త్ సార్. అంటే హార్ట్కి, గుండెకి సంబంధించిన జబ్బులతో, ప్లస్ డైజెషన్ సరిగా లేక అసిడిటీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇండియాలో. సో ఫస్ట్ ప్లేస్ ఏంటి సార్? న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి హార్ట్ అండ్ గట్ హెల్త్. సో ఇక్కడ థర్డ్ కేటగిరీలో ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తి సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల థర్డ్ ప్లేస్లో ఉన్నారు మన ఇండియాలో జనాభా. సో ఇంతమంది సఫర్ అవుతున్నారు. అలాగే బోన్ హెల్త్తో సఫర్ అవుతున్నారు, స్కిన్ హెల్త్తో సఫర్ అవుతున్నారు, ఇంకా అదర్ కొన్ని ప్రాబ్లమ్స్తో, పర్సనల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ మీరు పొటెన్షియల్ మీరు చూసినట్లయితే మేజర్గా న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్, హార్ట్, గట్, ఇమ్యూనిటీ, బోన్ హెల్త్, స్కిన్ హెల్త్. మీరు చెప్పండి సార్, వీటన్నిటికీ మన ప్రోడక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది? వీటన్నిటికీ ఉపయోగపడే న్యూట్రిషన్స్ మన దాంట్లో ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకున్నట్లయితే 100కి 100% ఇందులో ఏదైతే డిఫిషియన్సీ ఉందో ఆ న్యూట్రిషన్స్ అన్నీ, అలా గట్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించింది, ఇమ్యూనిటీకి సంబంధించింది, బోన్కి సంబంధించిన అంతా ఇంగ్రీడియంట్స్, స్కిన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ప్రోపల్స్లో ఉంది సార్. సన్ రైజ్ సన్సెట్లో ఉంది. సో అంటే వీటన్నిటికీ మనం ఆల్ ఇన్ వన్ సొల్యూషన్గా మనం ప్రోడక్ట్ ఇచ్చేస్తాం. సో మార్కెట్ చూడండి, ఓన్లీ న్యూట్రిషన్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రోడక్ట్ మార్కెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి ఇవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి ఇవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్కి ఇవ్వాలి. ఎందుకంటే న్యూట్రిషన్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్ ఈ రోజుల్లో. సో ఈరోజు ప్రాపర్ న్యూట్రిషన్స్ ఇవ్వలేకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అంత పొటెన్షియల్ ఉంది సార్ మార్కెట్. బట్ మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, ఏదో 10 మందికి 20 మందికి ప్రోడక్ట్ ఇచ్చి అయిపోయింది మార్కెట్ అని అనుకుంటున్నాం. లేదంటే ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఏదైనా డిసీజెస్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. ఆయనకి క్యాన్సర్ ఉందా, ఆయనకి బీపీ ఉందా, ఆయన షుగర్ ఉందా, ఆయన మోకాల నొప్పులు ఉందా. సో ఇలాగా మనము జబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇండస్ట్రీలో, జబ్బు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్.
ఎందుకంటే ఎప్పుడైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ప్రాబ్లం లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చూసారనుకోండి ఏమనుకుంటారంటే, ఓహో! ఇది జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం వాడాలేమో అనుకుంటారు. మీరు చెప్పండి సార్, జబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? జబ్బులు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? జబ్బు ఉన్న వాళ్ళు. ప్రస్తుతానికి వెల్నెస్ మీద, హెల్త్ మీద అవగాహన కల్పించుకొని ముందుకెళ్ళే వాళ్ళు సంఖ్య ఎక్కువ. సో బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు పర్సెంటేజ్ తక్కువ. కంపేర్ టు 100%లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఒక 20%, 30% ఉండదు. ఏది బెడ్ మీద రెస్ట్ తీసుకునే వాళ్ళు. ఇంకో 20% ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకో 30% మేజర్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళు, డైలీ డయాగ్నోస్ చేసుకుంటున్న వాళ్ళు, డైలీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఇలాగే ఇంకో 20% ఉంటుంది. సో జనరల్గా ఏ జబ్బు లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ యాక్చువల్గా. అంటే మన మైండ్లో ఎలా ఉంటుందంటే మనకి ప్రస్తుతానికి ఏ సమస్య లేదు కాబట్టి మనము ఎలాంటి ఇబ్బంది లేదు అని మనం అనుకుంటాం. బట్ ఫ్యూచర్లో సమస్య గ్యారంటీగా వస్తుంది. సో రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే న్యూట్రిషన్ కంపల్సరీ తీసుకోవాలి. సో వాటికి ఉపయోగపడే బిగ్గెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా అంటే మనదే. సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ ఇండస్ట్రీ ఎంత మార్కెట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్లో ఇందాక చూసినట్లయితే ఎప్పటి నుంచి 2024 నుంచి మనము పర్సంటేజ్ తీసుకుంటే కనుక గ్రాడ్యువల్లీ 2034 వరకు $1 బిలియన్ టర్న్ ఓవర్ జరగబోతుంది. గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఇది నేను చెప్తున్నది. ఇండియన్ మార్కెట్ మీకు తర్వాత చెప్తాను. సో ప్రపంచ జనాభాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ ఎంత పోతుందంటే 2034 కల్లా సో దాదాపు $1,589.1 బిలియన్ టర్న్ ఓవర్ని క్రియేట్ చేయబోతుందంట ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో, దట్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు? బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, హెల్త్ అండ్ వెల్నెస్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, సో అలాగే అప్పేరల్ అండ్ యాక్సెసరీస్, ఫుడ్ అండ్ బ్యూరేజెస్, హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ టూల్స్, ఇలాగా ప్రమోట్ చేసి మార్కెట్లో 1-to-1 సేల్ చేసి ఎంత టర్న్ ఓవర్ చేస్తుందంటే $1,589.1 బిలియన్ టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుందంట. చూడండి ఎంత పెద్ద మార్కెట్లో మనం వర్క్ చేస్తున్నాము. అందులో మన ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందో చూడండి, ఓన్లీ న్యూట్రిషన్ అండ్ హెల్త్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనం వర్క్ చేస్తున్నాం, బట్ మనం వర్క్ చేసే ప్రాసెస్లో ఎంత పని చేస్తున్నాం, ఎంత న్యాయం చేస్తున్నాం మన పనికి, మన టీంతో ఎంత పని చేసిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అలాగే ఇక్కడ చూడండి, మన ఇండియన్ మార్కెట్ మీరు చూసినట్లయితే ఎస్పెషలీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ రిపోర్టెడ్ 2018 నుంచి 2030 వరకు. ఇక్కడ మీరు గ్రోత్ చూడండి, 2018 నుంచి ఎలా గ్రాడ్యువల్లీ గ్రో అవుతుందో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇండియాలో. చూడండి ఆల్రెడీ మనము 2025 క్రాస్ చేసుకుని 2026లోకి వచ్చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏమైంది, 1 మంత్, ఈ 28 days కంప్లీట్ అయిపోతే ఇయర్ అయిపోతుంది. 2026 నుంచి చూడండి, ఎవ్రీ ఇయర్ ఈ ఇండస్ట్రీ గ్రో అవుతూనే ఉంటుంది, మనం పని చేసినా పని చేయకపోయినా కూడా. సో ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది, ఎవ్రీ ఇయర్ ఇండియాలో బాగా పికప్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇందులో మనం గ్రో అవుతున్నామా లేదా, మన టీం గ్రో అవుతుందా లేదా, మన ప్రోగ్రెస్ కార్డులో మార్పులు వస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వేదామృతిలో లాస్ట్ 3 months బ్యాక్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాము. ప్రయోజనం ఏంటి సార్? హలో, బ్యాంక్ బ్యాలెన్స్ మారాలి, టీమ్ సైజ్ మారాలి, మన ఆలోచనలు మారాలి, మన వర్కింగ్ స్టైల్ మారాలి, ఒక నో అంటే ఎస్ అనేలాగా మనం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి సార్. ఇది జీవితం సార్. సో ఇప్పుడు ఎవరైనా మీకు ఉపేంద్ర సార్ కావచ్చు, నేను కావచ్చు, మీ అప్లయన్స్ కావచ్చు, మీ స్పాన్సర్ కావచ్చు, మీకు నేర్పించడం వరకే. చేయాల్సిన బాధ్యత అంతా ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీంకి కోచ్ అనే వ్యక్తి నేర్పించగలుగుతారు, టెక్నిక్స్ చెప్పగలుగుతారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి గైడ్ చేయగలుగుతారు. ఆట ఆడాల్సింది ఎవరు గ్రౌండ్లో? హలో, कौन खेलना सर? नथिंग सर, प्लेयर्स, गेम कौन खेलना? प्लेयर्स खेलना सर। प्लेयर्स कौन है इस बिजनेस में? अपन ही है सर, अपन ही है. సో మనమే ఉన్నాం. సో ప్లేయర్స్ ఎవరంటే మన బిజినెస్ కి మనమే.
లియోన్ మెస్సీనో, డేవిడ్ బెక్హామో వీళ్ళు కాదు. వాళ్ళ గేమ్కి వాళ్ళ ప్లేయర్లు, మన బిజినెస్కి మనమే ప్లేయర్స్ సార్. మన ప్లేయర్లు మన టీం ఉంటారు కదా. ఒక టీం లాగా మనం గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఒక్కరే బాగా ఆడితే గెలుస్తామా, టీం మొత్తం ఆడితే గేమ్ గెలుస్తామా సార్? టీం మొత్తం సార్. మొత్తం టీంతో పాటు గెలవాలి సార్. మనం ఒక్కరుగా పర్ఫామ్ ఉంటే కాదు, సరిపోదు కదా. టీంతో పాటు మనం గెలవాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన మనం చేయగలుగుతామో, ఎప్పుడైతే టీంని కూడా గెలిపించాలి, టీంని కూడా నాలాగా తయారు చేయాలి, టీంని కూడా మనకి నాలెడ్జ్ ఎవ్రీడే గెయిన్ చేయించాలి, టీంని కూడా ప్రజెంటేషన్ నేర్పించాలి, టీం కూడా కౌన్సిలింగ్ నేర్పించాలి, టీంకి కూడా సేల్స్ అయ్యేలాగా మనం నేర్పించాలి. ఇలాగా మనం ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు మనం అనుకున్న లైఫ్ స్టైల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది సార్. మనము నేర్చుకొని మనం ఎంతైతే మార్కెట్కి ఇవ్వగలుగుతామో, ఎంతైతే పబ్లిక్కి ఇవ్వగలుగుతామో, ఎంతైతే టీంకి మనం నేర్పించగలుగుతామో అంత మనకి తిరిగి వస్తుంది. మనం ఏమీ నేర్పించుకోకుండా మనం ట్రైనింగ్స్ ఉన్నప్పుడు అరే సరే అటెండ్ అవుతాడు, లింక్ పంపించాను కదా అని మనము కేర్లెస్గా ఉన్నాం అనుకో, అతను రాడు. సమ్ టైమ్స్ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే పుష్ చేయాలి. చిన్నప్పుడు పిల్లలు స్కూల్స్కి ఇష్టంగా వెళ్తారా, బలవంతంగా వెళ్తారా సార్? బలవంతంగా వెళ్తారు. బలవంతంగా వెళ్తారు. అవునా కదా సార్? సో ఎందుకు సమ్ టైమ్స్ మనము బలవంతంగా వెళ్ళినా, ఏడ్చినా, ఇబ్బంది పడినా పిల్లల్ని వాళ్ళు బాధ తట్టుకొని మనము పంపిస్తుంటాము. ఎందుకు? ఫ్యూచర్ బాగుంటుంది. సేమ్ ఇది కూడా అంతే సార్. వాళ్ళు మీటింగ్స్కి రారు, వాళ్ళ ట్రైనింగ్స్కి రారు, వాళ్ళు ప్రజెంటేషన్ చేయరు, వాళ్ళు సేల్స్ చేయరు. స్టార్టింగ్లో పక్క నుండి మనం నేర్పించాలి, పుష్ చేస్తూ ఉండాలి. ఫోన్కి 1-4 సార్లు ఫోన్ చేస్తూ ఉండాలి. మీ ఫాలోఅప్ చూసి అతనికి పిచ్చెక్కాలి. ఎలా పిచ్చెక్కాలి? అరే సారు నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారు, నా సక్సెస్ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారు అనేది తనకి ఒక్కసారి మనసుకి అనిపించింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. జస్ట్ ఒక 100 PV వచ్చే వరకు మనం ఫాలోఅప్ చేసి తర్వాత రోజులంతా మనం ఫాలోఅప్ చేయలేదనుకోండి, ఏంటి పరిస్థితి? సో 100 PV వచ్చే వరకే, తర్వాత వదిలేస్తాం మనం. మళ్ళీ కొత్త 100 PVని వెతుక్కుంటూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 విషయాలు ఇండస్ట్రీలో నేర్చుకొని ఒక 4 ప్రొడక్ట్స్ అమ్మి 4 ప్రజెంటేషన్ ఇచ్చి ఒక 1000 10,000 ఇట్లా వీక్లీ ఇన్కమ్ స్టార్ట్ చేస్తేనే మనకి ఒక అహంకారం అనేది మొదలుతవుతుంది. నాకు తెలుసు. ఇప్పుడు తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత. ఈ గోరంతా తెలుసుకొని ఎలాంటి ఫీలింగ్లో ఉంటారంటే నాకు అన్నీ తెలుసు, నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పింది చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వచ్చేస్తాయో ఇంకా తెలియకుండానే మీ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సార్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఎవ్రీడే ఒక స్టూడెంట్ లాగా ఉండాలి. బీ ఏ స్టూడెంట్. నేర్చుకుంటూ ఉండాలి. ఈ రోజు మీరు ఈ బిజినెస్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఈ రోజు మార్కెట్లో ప్రజెంటేషన్ చేయడం వల్ల కొత్త విషయం మీరు ఏం నేర్చుకున్నారు? సార్ ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశాను అంటే బికాస్ ఆఫ్ మార్కెట్ ద్వారానే, అంతే. పబ్లిక్ ద్వారా నేర్చుకున్నాను నేను బుక్స్ చదువు లేకపోతే ఇంకో ఏదైనా కోర్సు చేసి ఏమీ నేర్చుకోలేదు సార్. నేను నాలెడ్జ్ మొత్తం ఎలా గెయిన్ చేశానంటే డైరెక్ట్ సెల్లింగ్లో త్రూ పీపుల్ ద్వారా, అంతే. నా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, నా కస్టమర్స్ దగ్గర నుంచి, అదర్ టీమ్స్ నుంచి. సో అలాగే ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ వల్ల, వాళ్ళు డిస్కస్ చేసే పాయింట్స్ వల్ల అలా నేర్చుకున్నాను నేను. బీ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ ఫర్ యువర్ బిజినెస్ సార్. ఒక ఫ్యామిలీ బాగుందంటే దాని అర్థం ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్, లీడ్ చేసే పర్సన్, ఫాదర్ పర్ఫెక్ట్గా ఉన్నాడని అర్థం, స్ట్రిక్ట్గా ఉన్నాడని అర్థం. అలాగే మీ టీము చాలా స్ట్రాంగ్గా ఉంది, సక్సెస్ఫుల్ అవుతుంది అంటే మీ టీము చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా ఫాలో అవుతున్నారని అర్థం. తెలిసిన వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు, తెలిసిన వాళ్ళకి చెప్పింది మనం ఫాలో అవ్వాలి. మెంటర్స్ని మనం ఫాలో అవ్వాలి. మెంటర్స్కే మెంటర్షిప్ ఇవ్వాలి అంటే మన ఆలోచన వాళ్ళకి మించి ఉండాలి. జనరల్గా ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే ఏబీ కంప్లీట్ చేయాలని కంపెనీ చెప్తుంది. కంపెనీకి సలహా మళ్ళీ ఏమని, సార్ ఏబీ కాదు సార్, ఏ ఉంటే సరిపోతుంది కదా సార్, మళ్ళీ బి ఎందుకు సార్? సార్ మీరు 30 సబ్జెక్ట్స్ ఇస్తున్నారు సార్, 10 సబ్జెక్ట్స్ ఇవ్వచ్చు కదా సార్.
సో ఇలాగా సలహాలు ఇవ్వడం బట్టి పెడతారు. సో అలా కొత్త నాలెడ్జ్ ఇస్తానే కొంచెం గ్రో అవుతానే సలహాలు ఎప్పుడు మొదలు పెట్టాలంటే, ఒకటి తన నాలెడ్జ్కి ఈక్వల్గా ఉన్నప్పుడు సలహాలు ఇవ్వాలి సార్. వాళ్ళ ఇన్కమ్స్ కి మీరు మ్యాచ్ అయినప్పుడు తన ఇన్కమ్స్ వాళ్ళ ఇన్కమ్స్ కంటే అంటే మీ సీనియర్స్ కి అంటే మీ వెంటర్స్ కంటే ఎక్కువగా డబ్బులు మీ వీక్లీ సంపాదిస్తున్నప్పుడు మీరు సలహా ఇవ్వాలి. లేదా మీరు ఏదైనా సలహాలు ఇచ్చే పాయింట్ మీద మీరు సక్సెస్ అయ్యి చూపించిన తర్వాత సలహాలు ఇవ్వాలి. ఏమి చేయకుండా సలహా ఫ్రీ కదా, నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మెంటర్స్ దగ్గర కానీ లీడర్స్ దగ్గర కానీ అలాగా మనం మాట్లాడకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మన మీద ఇంప్రెషన్ పోతుంది. ఇంప్రెషన్ అనేది పోతుంది. వన్స్ ఒకసారి ఇంప్రెషన్ పోయిందనుకో, తర్వాత మనం ఏం చేసుకున్నాం ఇంప్రెషన్ అక్కడే ఉంటుంది సార్. ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది, అవునా కదా సార్? ఇప్పుడు నరసింహరావు సార్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, కృష్ణరాజు సార్ దగ్గర నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, దేవదాస్ సార్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే నాకు ఫస్ట్ కాబట్టి ఇప్పుడు మీ గురించి నాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు మాట్లాడేదాన్ని బట్టి, మీరు బిహేవ్ చేసేదాన్ని బట్టి, మీరు బిజినెస్ చేసే రిజల్ట్స్ని బట్టి, మీ ర్యాంక్స్ని బట్టి నాకు అర్థమవుతుంది వాట్ యు ఆర్ అనేది. ఇవన్నీ మనం చేయలేదనుకోండి సార్, ఇవన్నీ మనం నేర్చుకోలేదనుకోండి, వీక్లీ 2.5 lakhs అనేది డ్రీమ్ లాగా ఉండిపోతుంది అంతే. ఎందుకు ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు అంటే, సార్ వీక్లీ 2.5 lakhs సంపాదించడానికి స్టార్ట్ చేశాను అని చెప్పుకోవడానికి ఉంటుంది అంతే, కానీ అచీవ్ చేయడానికి అయితే ఉండదు సార్. 2.5 lakhs అనేది చాలా పెద్ద ఫిగర్ సార్. 6 digits ఇన్కమ్ సార్, 6 సంఖ్యల ఇన్కమ్, 3 సంఖ్యల ఇన్కమ్, 1000, 2000, 4000, 10,000, ఇక 4 సంఖ్యల ఇన్కమ్ మనకి వచ్చినప్పుడే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి 6 digits ఇన్కమ్ వస్తే ఎంత ఆలోచన ఉండాలి సార్, ఎంత మెచ్యూరిటీ ఉండాలి సార్, ఎంత నేర్చుకోవాలి సార్, మనం ఎంత నేర్పించాలి సార్, ఎంత హంబుల్గా ఉండాలి సార్, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి సార్, మనం ప్రజెంటేషన్స్ ఎన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. సార్ మీ టీంలో 840 ప్రొడక్ట్స్, కమ్యూనిటీ 1లో 840 ప్రొడక్ట్స్, కమ్యూనిటీ 2లో బిజినెస్ జరగాలి. మీరు వీక్లీ 2.5 lakhs సంపాదించాలంటే ఎంత? 840 ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ చేయాలి. 840 ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ మీరు ఒకరే చేసేస్తారా? కొంతమంది ఎలా అంటారు, సార్ నా టీమే వద్దు సార్, వాళ్ళని సార్ చేసేది అంటే ఓవర్ థింకింగ్. సార్ వితౌట్ టీమ్ యు ఆర్ ఏ జీరో, నాట్ హీరో. హలో, వితౌట్ టీమ్ యు ఆర్ ఏ జీరో, నాట్ హీరో. టీం ఉంటేనే మీరు హీరో సార్. టీం ఉంటేనే మీరు 2.5 lakhs సంపాదిస్తారు. మన కమ్యూనిటీ బిజినెస్ ఎలా ఇస్తారు సార్? ఓన్లీ టీం ద్వారానే. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఇండస్ట్రీ పట్ల మీకు గట్టిగా నేర్చుకోకపోతే ఏమని సార్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్. ఒక్కొక్క రోజు కంపెనీ మనకి ఉపేందర్ సార్ కావచ్చు, నేను కావచ్చు, మీ అప్లైన్ లీడర్స్ కావచ్చు, కొత్త కొత్త విషయాలు మీకు చెప్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ నేర్చుకొని రాసుకోండి. ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉంటారో దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ప్రజెంటేషన్ చెప్పలేకపోతున్నారు, ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, మిర్రర్ మీద కూర్చొని మీ అంతకు మీరే చెప్పుకోండి ప్రజెంటేషన్. మీరు మిర్రర్ దగ్గర నిలబడి మీ అంతకు మీరే మాట్లాడుకోండి. ఒకవేళ షై ఉంటే, భయం ఉంటే. ఇప్పుడైతే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారో మీకు తెలియకుండా ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి రావాలి సార్. సో ఇక్కడ మేము ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, ఎవరన్నా ఇప్పుడు ప్రోగ్రామ్ తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే రెడీగా ఉండాలి. దని చెప్పి అన్మ్యూట్ చేసుకుంటూ ఉండాలి, చెప్తూనే ఉండాలి. అలా ఉండాలి, కానీ వెతుక్కోవాలి, చూస్తూ ఉండాలి ఎవరు మాట్లాడతారు. ఫస్ట్ నరసింహరావు సార్ మాట్లాడతారా, కృష్ణ సార్ మాట్లాడతారా, దేవదాస్ సార్ మాట్లాడతారా, మహేష్ గారు మాట్లాడతారా, ప్రభు సార్ మాట్లాడతారా, పండు సార్ మాట్లాడతారా, అలాగే వెయిట్ చేస్తుంటారు ఎవరు ఫస్ట్ మొదలు పెడతారు అని. సార్ ఒకటే చెప్తున్నాను, దిస్ ఈజ్ అవర్ లైఫ్, దిస్ ఈజ్ అవర్ బిజినెస్. మనం ఎంత యాక్టివ్గా ఉంటామంటే దానిపైనే మన టీం కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. మీరు ఏదైనా ప్రోగ్రాంలో ఫస్ట్ రెస్పాండ్ అయ్యారనుకోండి, మీ టీం కూడా నెక్స్ట్ ప్రోగ్రాంలో రెస్పాండ్ అవుతారు ఫాస్ట్గా.
సో దీస్ స్కిల్స్ సార్, ఈ స్కిల్స్ అనేటివి మన బిజినెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మన పొటెన్షియల్ మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఎంత పొటెన్షియల్ ఉంది సార్ మన ఇండియాలో 2030 కల్లా ఎంత సార్? 2030 విత్ ఇన్ రాబోయే 4 years లో $21.79 బిలియన్ టర్న్ ఓవర్ జరగబోతుందంట సార్ ఇండియాలో. ఇందాక వరల్డ్ మార్కెట్ లో మనం చూసాము $569 బిలియన్ టర్న్ ఓవర్ జరిగితే అందులో $21 బిలియన్ 2030 కల్లా జరగబోతుంది మన ఇండియాలో. ఇంత పెద్ద టర్న్ ఓవర్ ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు సార్? ఆ టర్న్ ఓవర్ మనం ఎంజాయ్ చేయాలి అంటే మనం ఒక్కరు జస్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మనం ఒక్కరు ప్రజెంటేషన్ తీసుకొని 4 ఫోటోలు పెట్టడం కాదు. మనం సక్సెస్ అవ్వాలి అంటే మన టీంని సక్సెస్ చేయాలి. మనం సక్సెస్ అవ్వాలంటే మన టీంలో కూడా సక్సెస్ అయ్యేలాగా మనం క్రియేట్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే ఆ ఫీలింగ్స్ వీక్లీ 2.5 lakhs అనేది మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కిక్ ఇస్తుంది సార్. మీరు అందరూ చెప్పండి, మీకు వీక్లీ 2.5 lakhs ఒక్కసారి కావాలా, ఎవ్రీ వీక్ కావాలా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవ్రీ వీక్ కావాలి సార్. ఎవ్రీ వీక్ మీకు 2.5 lakhs రావాలి అంటే ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ చేయాలా లేదా? ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మీతో మాట్లాడాలా లేదా? ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్స్ కి మీరు అటెండ్ అవ్వాలా లేదా? ఎవ్రీ వీక్ ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలా లేదా? ఎవ్రీ వీక్ వేకప్ కాల్ కి అటెండ్ అవ్వాలా లేదా? జస్ట్ ఒకసారి అటెండ్ అయితే మొత్తం ఎవ్రీ వీక్ వచ్చేస్తుంది 2.5 lakhs. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు ఎవ్రీ డే మీకు బిజినెస్ చేయాలంటే ఎవ్రీ డే షట్టర్ ఓపెన్ చేయాల్సిందే సార్. లేదు సార్ ఒకసారి ఓపెన్ చేస్తాను సార్, మాకు బిజినెస్ లైఫ్ టైం సరిపోతుంది సార్ అంటే అవుతుంది సార్? అవ్వదు కదా సార్. రీసెంట్లీ నేను ఒక కస్టమర్కి అంటే ఒక 1 month బ్యాక్ ఒక కస్టమర్కి నేను ప్రోడక్ట్ ఇచ్చాను పర్సనల్గా. నేను ఆ కస్టమర్ మన ప్రోడక్ట్ 1 month వాడిన తర్వాత ఎస్టర్డే నాకు నైట్ కాల్ చేశాడు. అంటే ప్రోడక్ట్ అయిపోయింది, ఇంకొక బాటిల్ కావాలి. లిటరలీ సార్ అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే దాదాపు 26 years నుంచి తను స్లీపింగ్ డిజార్డర్స్తో సఫర్ అయ్యేవాళ్ళు. అలాగే ఫ్రీక్వెంట్లీ నిద్రలు లేసినప్పుడు యూరినైజేషన్ ఎక్కువగా అయ్యేది అతనికి. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళేవాడు అనమాట. ఈ 2 ప్రాబ్లమ్ ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో తనకి లాస్ట్ 1 month నుంచి చాలా హ్యాపీగా ఉన్నాడంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారంట. అతను నైట్ చెప్తుంటే యాక్చువల్గా నేను ఫోన్ రికార్డులో చేయలేకపోయాను, బట్ ఫిజికల్గా చేద్దామని నేను ఆగాను ఆ టెస్ట్ అని. తను చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ కస్టమర్. సార్ మార్కెట్లో మన ప్రోడక్ట్ వాడి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, యూజ్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. అమ్మడానికి మనం రెడీగా లేం. హలో, అమ్మడానికి రెడీగా లేం సార్. సార్ మన బిజినెస్లో ఎవ్రీడే ప్రాఫిట్, నాట్ వీక్లీ. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే ప్రాఫిట్. మీరు ఎవ్రీడే ప్రోడక్ట్ రీటైల్ చేశారనుకోండి, ఎవ్రీడే మీరు క్యాష్ తీసుకోవచ్చా లేదా? హలో, బిజినెస్ మీన్స్ ఎవ్రీడే ప్రాఫిట్ సార్. కమ్యూనిటీ బోనస్ వీక్లీ సార్, అది తీసుకుందాం వీక్లీ వన్స్. బట్ రీటైల్ ప్రాఫిట్ ఎవ్రీడే తీసుకోవాలి. కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే కానీ ఆయన వారానికి ఒకసారి ఇన్కమ్ తీసుకుంటారా, ఎవ్రీడే తీసుకుంటూ ఉంటాడా? ఎవ్రీడే తీసుకుంటూ ఉంటాడు సార్. ఇప్పుడు మనమంతా ఎట్లా చూస్తున్నాము, వారం వారం మన బిజినెస్, వారం మాత్రమే మన ఇన్కమ్ తీసుకోవాలి ఫిక్స్ చేసుకున్నాం మనం దానిలో. నో సార్, ఎవ్రీడే మనము రీటైల్ చేయాలి, ఎవ్రీడే మనం ఇన్కమ్ సంపాదించుకోవాలి. ఎస్టర్డే మహేష్ సార్ ఒక పోస్టర్ చేశారు, షాదుల్లా సార్ 5 products ఎస్టర్డే సోల్డ్. అలాగా మనం పెట్టాలి సార్. ఎవ్రీడే మినిమం 5 products అమ్మాలి సార్ మనం. అప్పుడు చూడండి సార్, మీరు పర్సనల్గా టీం ద్వారా కాదు పర్సనల్గా అమ్మాలి. ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి సార్ మీకు చెప్పండి సార్. గుర్తు పెట్టుకోండి, వీక్లీ 2.5 lakhs ఎట్లా వస్తుందంటే మన కింద టర్న్ ఓవర్ జరిగినప్పుడు, మన కింద ప్రోడక్ట్ సేల్ జరిగినప్పుడు మీకు వీక్లీ 2.5 lakhs రెగ్యులర్గా వస్తుంది, నాట్ వన్ టైం. ఎవ్రీ డే మీ టీంలో ప్రోడక్ట్ సేల్ చేయాలి, మీరు కూడా సేల్ చేయాలి. మీరు సేల్ చేస్తున్నది మీ టీంకు ఇంప్రెషన్ చేయగలగాలి, ఇన్స్పైర్ చేయగలగాలి.
ఈరోజు 5 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, 5 ప్రొడక్ట్స్ అయిపోవాలి, టుమారో 5 ప్రొడక్ట్స్ కోసం వెయిట్ చేయాలి, కస్టమర్స్ వెయిట్ చేయాలి, ఈగర్లీ డిమాండ్ క్రియేట్ చేయాలి. మనము టీవీలో చూస్తుంటాం అడ్వర్టైజ్, నాప్టాల్లో మీరు చూసే ఉంటారు, లాస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఉంది, త్వరగా ఆర్డర్ వేసుకోండి, అయిపోయింది, లాస్ట్ 2 నిమిషాలు ఉంది, లాస్ట్ 1 నిమిషం ఉంది, అయిపోయింది అని చెప్పి పెద్ద పెద్ద డ్రామా చేస్తుంటారు అడ్వర్టైజ్మెంట్లో. అలాగా బిజినెస్ అంటే అర్జెన్సీ క్రియేట్ చేయాలి సార్, మనం కూడా అలా చేయించగలగాలి. ఓన్లీ లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి, టెస్ట్ కస్టమర్లు మాత్రం 10 మంది ఉన్నారు, మీరు ఫస్ట్ తీసుకుంటే మీకు ఇస్తాను అని చెప్పి మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రోడక్ట్ హై డిమాండ్ ఉంది, మీరందరూ చెప్పండి సార్, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ప్రోడక్ట్ మనము ప్రమోట్ చేయగలిగిన, ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుకున్న మన కంపెనీ ఎన్ని ప్రోడక్ట్స్ సప్లై చేయాలి సార్? ఎంత జనాభా సార్? జస్ట్ మనం 840 ప్రోడక్ట్స్ టర్న్ఓవర్ చేస్తేనే మనం సీలింగ్ అచీవర్ అయిపోతున్నాం. మరి ఇండియా జనాభాలో ఒక్కొక్కరు ఒక ప్రోడక్ట్ అమ్మేది ఎంతమంది సీలింగ్ అచీవర్లు అవుతారు సార్? చెప్పండి సార్, ఎంతమంది సీలింగ్ అచీవర్స్ అవుతారు సార్? కాబట్టి ఇంకా ఏం సార్, అందరు చెక్కాలు కొట్టినట్టు అంతే, ఇంకా ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ నెక్స్టబుల్ ఉంటుంది. అందుకోసమే కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని లీగలైజ్ చేసి మరీ చెప్తున్నారు, మొత్తుకుంటున్నారు, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, స్టార్ట్ యువర్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తుకుంటున్నాను. నేను కాదు సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము ఉద్యోగాలు ఇవ్వలేము, మన వల్ల కావట్లేదు, మన ఇండియాలో జనాభా ఎక్కువ, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారు, సో మీ ఓన్గా ఒక లైఫ్ని డిజైన్ చేసుకొని మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి అని మొత్తుకుంటున్నారు సార్. ఈ బిజినెస్ చూడండి, ఓపెన్గా అందరికీ ఆపర్చునిటీ ఇస్తుంది, మీకైనా నాకైనా కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కానీ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. ఎంత పెద్ద మార్కెట్ సార్ మన ఇండియాలో, ఇంత పెద్ద జనాభాలో ఉన్న కంట్రీలో బతుకుతున్నాము. ఒక్కొక్క ఊర్లో జనాభా చేస్తే గన ఒక్కొక్క కంట్రీలో ఉన్నట్లుంటారు. హలో, బయట ఒక్కొక్క దేశాల్లో ఒక 2 కోట్లు 1 కోటి జనాభా ఉంటుంది, మన కంట్రీలో ఒక్కొక్క సిటీలోనే ఉంటారు. ఒక 10 సింగపూర్లో వేసుకుంటే ఒక హైదరాబాద్ సార్, 10 సింగపూర్లో వేసుకుంటే ఒక హైదరాబాద్. సో అంత పెద్ద ఇప్పుడు మనము దుబాయ్ లాంటి కంట్రీస్ లో లేదంటే పెద్ద పెద్ద కంట్రీస్కి వెళ్తే గన మనం జనాలు ఎక్కడున్నారని వెతుక్కోవాలి, రోడ్ల పక్కన ఉండరు వాళ్ళు. బట్ ఇండియాలో ఎక్కడ చూసినా జనాభానే, ఎక్కడ చూసినా మనుషులే, మన చుట్టుపక్కల చూసినా జనాభానే, హోటల్స్కి వెళ్ళినా జనాభానే. మనం ప్రోడక్ట్ అమ్మాల్సింది మనుషులకే కదా సార్. హైయెస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఉన్న కంట్రీ సార్ మంది, హైయెస్ట్ యంగ్స్టర్స్ ఉన్న కంట్రీ సార్ మంది. సార్ క్యూనే, ఎక్కడ చూసినా జనాభానే. సార్ ఎక్కడ చూసినా మనుషులకి డబ్బుల గురించి కరువు ఉంది, ఫుడ్ గురించి కరువు ఉంది, అన్నిటి గురించి కరువు ఉంది, కానీ మన ఇండియాలో మనుషుల గురించి కరువు లేదు. మీరు చూడండి, మనం ఈ రోజు వేకప్ కా ప్రోగ్రామ్ కి 60 మంది వచ్చారు. ఎంతమంది రావాలి తెలుసా? మినిమం 60,000 మంది రావాలి. అలా చేయాలి సార్ మన బిజినెస్, ఆ పొజిషన్ కి తీసుకెళ్ళగలగాలి సార్. మీ ఒక్క టీమే ఒక్కొక్కరు 60-600 మంది రావాలి. సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఫార్ములా ఉంటుంది సార్, సక్సెస్ అవ్వడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే, ఎక్కువ మందికి మనం కలిస్తే, ఎక్కువ మందికి మనం ప్రెజెంటేషన్ చేస్తే, ఎక్కువ మందికి ప్రోడక్ట్స్ వాడితే ఎక్కువ మంది మనతో పాటు వస్తారు. ఎక్కువ మంది వచ్చి మనతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది ప్రోడక్ట్ కొంటారు. ఎక్కువ మంది ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఎవ్రీ డే మనం ఎక్కువ మందిని కలవాలి, మ్యాక్సిమం పీపుల్స్ ని మనం మీట్ అవుతూనే ఉండాలి.
ఇది నంబర్ గేమ్ బిజినెస్ సార్. హలో, ఇది నంబర్ గేమ్ బిజినెస్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. మనం 10 మందిని కలిసి అందులో ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు బిజినెస్ ఏదో స్టార్ట్ చేసి ఒక 200 PV 200 సబ్మిట్ చేస్తానే మనకు తెలియకుండానే కాలర్ పైకి వెళ్తుంది. ఓహో 200 PV వచ్చింది, నేనేంటో తెలుసా అనేది ఆటోమేటిక్గా ఈ అహంకారము మాకు తెలియకుండా ఇది. అంటే ఈ బిజినెస్ లో ఏంటంటే డిఫరెంట్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు, డిఫరెంట్ కంపెనీలో వర్క్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక సిస్టమ్ నేర్పిస్తారు, ఇక ఫిక్స్ అయిపోతారు. నాకు అన్నీ తెలుసు, ఐ నో సిండ్రమ్, నేనేంటో తెలుసా, నేను అంతే. నేను బ్రాండ్ వేసుకుంటారు. ఈ నేనే వాళ్ళు అక్కడే ఉంటాడు. మనం అనేవాళ్ళు, నా టీం అనేవాళ్ళు డెవలప్మెంట్ గురించి, ప్రోడక్ట్ టర్న్ ఓవర్ గురించి మాట్లాడే వాళ్ళు సక్సెస్ అవుతారు. సార్ ఎవ్రీడే సార్ మీ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీడే నిద్ర లేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి. నేను ఇలాగే చేస్తాను యాక్చువల్గా. నాకు ఒక పర్సన్ దగ్గర నేర్చుకున్నా, యాక్చువల్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర నేర్చుకున్నాను. ఏం చేయాలి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మన వీక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ట్యూస్డే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నేనేం చేస్తానంటే వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ నా టీంలో ఉన్న మెయిన్ లీడర్స్ పేర్లు రాసుకుంటా. ఏం చేస్తాను సార్? పేర్లు రాసుకొని ఫోన్ చేస్తా. డియర్ చౌడేగౌడ సార్, ఫర్ ఎగ్జాంపుల్ చౌడేగౌడ సార్ ఉన్నారనుకోండి. సో చౌడా సార్, ఈ వారము మీరు ఎంత బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు, ఎంత పివి సబ్మిట్ చేయాలనుకుంటున్నారు, ఎంత బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారు అనేది టార్గెట్ అడుగుతా. ఈ వారం చౌడేగౌడ సార్ చెప్తారు, సార్ నాకు ఈ వారం 1000 PV చేద్దాం అనుకుంటున్నాను సార్, 1000 PV ఇస్ మై టార్గెట్ సార్ అని చెప్తారు సార్. నేను రాసుకుంటా, 1000 PV రాసుకుంటాను. చౌడేగౌడ సార్ 1000 PV. నరసింహరావు సార్ కాల్ చేస్తారు, నరసింహరావు సార్ కిतना బిజినెస్ कर रहे हैं సార్ आप నిజామాబాద్ से. నేను సార్ని అడుగుతా, సార్ చెప్తారు, సార్ మేరా టార్గెట్ 1500 PV అంటారు సార్. నేను రాసుకుంటా 1500 PV నరసింహరావు సార్. దేవదాస్ సార్ 1000 PV చెప్పారు. మహేష్ గారు అడిగాను 2000 PV చెప్పారు. రామకృష్ణ సార్ని అడిగాను 5000 PV చెప్పారు సార్. నేను రాసుకుంటా, ఎవ్రీ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ చెప్పేదంతా నేను రాసుకున్న తర్వాత వీళ్ళందరికీ ఒక జూమ్ ప్రోగ్రామ్ పెడతా. జూమ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని అడుగుతా, ఇప్పుడు మీరు 1000 PV చెప్పారు సార్ చౌడా సారు, ఈ 1000 PV కోసం మీరు ఏం ప్లాన్ చేశారు ఈ వారం? విఎస్పి ప్లాన్ చేశారా, గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, టెస్టింగ్ పార్టీ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఎలాంటి యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నారు ఈ 1000 PV రావడానికి? అనుకోవడం వేరు, దానికోసం పని చేయడం వేరు సార్. ఇప్పుడు అనుకోవడం 50% ఓకే అయిపోయింది, రిమైనింగ్ 50% ఏం చేయాలి? దాంట్లో మనం అచీవ్ చేయడానికి, దాన్ని ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి కోసం పని చేయాలి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, వీక్లీ 2.5 lakhs ఎంత మందికి కావాలంటే మీరు అందరూ ఏం చెప్తారు? నాకు కావాలి సార్ అంటారు. ఓకే, మీకు కావాలి కోరుకుంటున్నారు కాబట్టి 50% డన్. రిమైనింగ్ 50% ఏం చేయాలి? వర్క్ చేయాలి, యాక్షన్ ప్లాన్ చేయాలి. మన ప్రోడక్ట్లో 840 ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ అయ్యేలాగా మన టీంలో నేర్పించాలి. అర్థమవుతుంది సార్ మీ అందరికీ? సో అలాగా మనము ఎవ్రీడే మన టీంలో నిద్ర లేసిన తర్వాత టార్గెట్ రాసుకోవాలి సార్. మీ టీంలో ఎవ్రీడే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ లాగిన్ అవుతుంటారు. 100 PV వచ్చిన తర్వాత ఫోన్ చేయరు చాలా మంది. 100 PV వచ్చిన తర్వాత ఫోనే చేయరు. తర్వాత ఆ ప్రోడక్ట్ వస్తే అతనికి ఏం చేయాలో అర్థం కాదు. వెయిట్ చేస్తాడు, 1 వారం 2 వారాలు వెయిట్ చేస్తారు, 2-3 ప్రోగ్రామ్కి వస్తారు, తర్వాత క్విట్ అయిపోతాడు. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఇదే సార్. డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొని రావడము ఫస్ట్ సక్సెస్ అయితే, ద మేజర్ సక్సెస్ వచ్చేసి వాళ్ళని నిలబెట్టుకోవడం మేజర్ సక్సెస్ సార్. డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొని రావడము పెద్ద విషయం కాదు, వచ్చిన పర్సన్స్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద విషయం. మీరు ఎంత నిలబెట్టుకుంటున్నారో మీ డిస్ట్రిబ్యూటర్స్ని దానిపైన ఆధారపడి ఉంటుంది సార్.
సో దట్ ఈస్ యువర్ పవర్, దట్ ఈస్ యువర్ ఎనర్జీ, దట్ ఈస్ యువర్ ఆరా పవర్ సార్. ఇక్కడే మీ అర్థమైపోతుంది వాట్ యు ఆర్ అనేది, మీ వర్త్ ఏంటి అనేది ఇక్కడ అర్థమైపోతుంది. సో టుడే ఆన్వర్డ్ సార్, స్టార్ట్ యువర్ న్యూ జర్నీ, స్టార్ట్ యువర్ న్యూ టార్గెట్స్. ఈ రోజు నుంచి మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ రోజు నుంచి టీంతో డిస్కస్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎవ్రీడే మీ డిస్ట్రిబ్యూటర్స్తో మీరు మాట్లాడుతూ ఉంటే, ప్రజెంటేషన్ ఇవ్వడం మీరు మొదలు పెడితే ఎందుకు రా సార్ సక్సెస్? ఇస్తాను సార్, రామకృష్ణ సార్ 1 minute సార్, ఇది అయిపోయిన తర్వాత నేను మీకు అవకాశం ఇస్తాను మాట్లాడాలని. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే సార్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ మిరాకిల్ డే సార్. ఎందుకు మన ప్రోగ్రామ్ పేరే మార్నింగ్ మిరాకిల్ అని పెట్టుకుందాం. ఎవ్రీ మార్నింగ్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ మైండ్. ఈ రోజు మీకు ఈ ప్రోగ్రామ్ వల్ల ఏం మిరాకిల్ జరిగింది, ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్లియర్గా ఒకటి గుర్తు పెట్టుకొని, మనం వర్క్ చేస్తున్న ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇండస్ట్రీ సార్, 1000% సక్సెస్ అయ్యే ఇండస్ట్రీ. మనం క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు, ఇండస్ట్రీలో సక్సెస్ అవుతామా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు, గ్యారంటీగా సక్సెస్ అవుతాం. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎవ్రీడే మన టీంతో మనం కమ్యూనికేషన్లో ఉండాలి. పాయింట్ నెంబర్ 3, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనతో పాటు మన టీం ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, ఎవ్రీ వీక్ ఈ వారం చేసే బిజినెస్ కంటే నెక్స్ట్ వీక్ బెటర్ ఇన్కమ్ తీసుకోవాలి, బెటర్ పీవీస్ సబ్మిట్ చేయాలి. ఎవ్రీడే ప్రోగ్రెస్ అనేది ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి సార్. మీ ప్రోగ్రెస్ కార్డ్ చెక్ చేసుకోవాలి, మీకు మీరే ప్రోగ్రెస్ కార్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టీచర్ ఎవరు ఉండరు, ఈ బిజినెస్కి మనమే బాస్. ఈ బిజినెస్తో హీరో ఎవరంటే మనమే. సో మన ప్రోగ్రెస్, మన టీం ప్రోగ్రెస్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సార్. ఎక్కడే వీక్ అవుతుందో అక్కడ మనం అలర్ట్ అవ్వాలి, చెప్పింది ఫాలో అవ్వాలి, చెప్పింది ఫాలో అయ్యి మీరు సక్సెస్ అవ్వాలి, అప్పుడు సలహాలు ఇవ్వాలి. బిఫోర్ సక్సెస్ సార్, బిఫోర్ సక్సెస్ యు ఆర్ నథింగ్. ఏంటి సార్, సక్సెస్ కాకముందు మీరు ఎంత జ్ఞానపరులైనా కానీ, ఎంత పెద్ద ఏమంటారు మోటివేటర్ అయినా కానీ, ఎంత పెద్ద తోపు అయినా కానీ, చెప్పాలంటే బిఫోర్ సక్సెస్ మీ మాట ఎవరు వినరు సార్. బట్ ఆఫ్టర్ సక్సెస్ మీరు తుమ్మినా హైలైటే. ఆఫ్టర్ సక్సెస్ మీరు హాయ్ చెప్పినా హైలైటే, ఆఫ్టర్ సక్సెస్ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినా హైలైటే, ఆఫ్టర్ సక్సెస్ మీరు నిలబడి ఫోటో తీసుకున్నా హైలైటే సార్. సక్సెస్ ఇస్ వెరీ పవర్ఫుల్ సార్. బస్ సక్సెస్ మన దగ్గరికి రావాలంటే ఆ సక్సెస్కి తగ్గట్టుగా మనం ఉండాలి సార్. ఎందుకు చాలా మంది సక్సెస్ అవుతారంటే, ఎక్స్పెషల్లీ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రెస్పెక్ట్ సార్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం అప్లైనర్కి ఇచ్చే రెస్పెక్టు, మన డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే రెస్పెక్టు, కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్టు వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. మీ దగ్గర ఈ డిసిప్లైన్ లేకపోతే, మీ దగ్గర ఈ గుణం లేకపోతే, ఇప్పుడే కాదు సార్ ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఇది బయట కొనుక్కునేది కాదు సార్. హలో, రెస్పెక్ట్ అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు సార్. మీరు వస్తున్నారు అంటే మీ డిస్ట్రిబ్యూటరు లేచి నిలబడేలాగా, డిస్ట్రిబ్యూటరు ఆప్యాయంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలాగా, ఫ్రీగా మాట్లాడేలాగా మనం ఉండాలి సార్. సో అప్పుడు ఇంకా మీ సక్సెస్ అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్. సార్ మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి మీరు వచ్చారు. బట్ ఈ ఇండస్ట్రీలో ఇంతకుముందు ఇండస్ట్రీ లాగా ఉండదు, మీరు బిఫోర్ పనిచేసిన ఇండస్ట్రీ లాగా ఉండదు. ఇంతకుముందు నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇంతకుముందు నేను రియల్ ఎస్టేట్లో చేశాను, అందులో ఉండేలాగా దీంట్లో కూడా ఉంటాను అంటే కుదరదు సార్. ఈ ఇండస్ట్రీకి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానిలాగా ఉంటే మీకు వీక్లీ 2.5 lakhs గ్యారెంటీగా వస్తుంది. లేదు నేను పుష్పని, నేను తగ్గేదే లేదు అని అనుకోండి, వీక్లీ 2.5 lakhs కూడా పెరగదు.
మీ- మీ- మీకు రావాలి అంటే మీ అకౌంట్లోకి 2.5 lakhs ఇవన్నీ తగ్గాలి సార్. ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళేసి నా దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, నేను నచ్చినట్లుంటాను, ఇది అన్నారు అనుకోండి, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు సార్. సార్ మనల్ని సక్సెస్ చేయాలన్నా పబ్లికే, మనుషులే, మనల్ని కింద దింపాలన్నా పబ్లికే. రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? పబ్లిక్ చేతిలోనే ఉన్నాయి సార్. మనకి పబ్లిక్కి నచ్చేలాగా ఉండాలి, అంతేగాని నేను ఇలా ఉంటాను అలా ఉంటాను, ప్రతి చిన్న చిన్న విషయాలకు అన్నింటికి చిన్న పిల్లలు అలిగినట్లు అలగడము, నాకు అన్నీ తెలుసు అని ఆ ఆలోచనతో ఉండకూడదు సార్. ఎప్పుడు హోల్ హార్టెడ్గా ఉండాలి, ప్యూర్ స్మైల్ ఇవ్వాలి. చెప్పినట్లు కంపెనీ మీ టీంలో ఏబి అంటే బ్రిలియంట్ బిగినర్స్ అచీవర్స్ని ఎక్కువ మందిని క్రియేట్ చేయాలి. నేను అనుకున్నాను కదా, టార్గెట్ 10 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంది, ఒక్కొక్కరి దగ్గర 1000 PV టార్గెట్ తీసుకున్నారు అనుకోండి, 10 మందితో మీరు పని చేశారు అనుకోండి, 10,000 PV వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు పేపర్లో రాస్తారు కాబట్టి, టార్గెట్ పెట్టారు కాబట్టి వస్తుంది. అలా కాకుండా వస్తుంది సార్, ఎంత PV వస్తుంది పాండు గారు, ఎంత PV వస్తుంది ఈ వారం అంటే, ఎంత సార్ వస్తుంది సార్ ఎంతో అంత, అంటే క్లారిటీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యారేజ్ ఉంది అనుకుంది, మీ మ్యారేజ్లో వంట చేయాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వంట వచ్చేసి సార్ ఎంతమంది వంట చేయాలంటే, వంటనా నాకు తెలియదు, ఎంతమంది వస్తారో నాకే తెలియదు అన్నారు అనుకో. ఏం చేస్తారు? ఎవరికైనా వండుతారు? ఎంతమందికి వండుతారు చెప్పండి. క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిజామాబాద్లో ప్రోగ్రామ్ ఉంది, నరసింహరావు సార్ని అడిగాను అనుకోండి, సార్ కితనే రోగ్ ఆరే సార్ అంటే, సార్ అప్రాక్సిమేట్ కౌంట్ చెప్పేయాలి అంతే. సార్ ఈరోజు 70 మంది వస్తున్నారు, అయితే ఒక 5 మంది అటు ఇటు అవుతారు, 70 మంది వచ్చేలాగా బిఫోరే మనం లిస్ట్ తయారు చేసుకోవాలి, ఫాలోఅప్ చేయాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. సార్ ఎంతమంది వస్తారో నాకే తెలియదు సార్, నేను ఫాలోఅప్ చేస్తున్నాను సార్, మాట్లాడుతున్నాను అని అన్నాం అనుకోండి, సో క్లారిటీ లేదని అర్థం సార్. సో క్లారిటీతో పనిచేయడం వేరు, గుడ్డిగా పనిచేయడం వేరు. సో మీ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బీ ఏ క్లారిటీ ఆన్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్లో క్లారిటీతో పనిచేయండి, క్లారిటీగా అర్థం చేసుకోండి మన బిజినెస్ ప్లాను, మన టెస్టిమోనియల్స్ని క్లారిటీగా తీసుకోండి, మన ఇండస్ట్రీని క్లారిటీగా అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని క్లారిటీగా మీరు అటెండ్ అవుతుండండి. దాని తర్వాత మీరు చూడండి సార్, 360 days 52 వారాలు చేయించాలి. తర్వాత మీ ప్రొఫైల్ ఎలా ఉంటుందో చూడండి, మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో చూడండి. సార్ ఫైనల్గా ఒక వర్డ్ చెప్తాను నేను, ఈ బిజినెస్లో ఎలా ఉండాలి అంటే, మీరు ఏదైనా ర్యాంక్ అప్గ్రేడ్ అవుతున్నారు అంటే మీ క్యారెక్టర్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి సార్. మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఉన్న స్థానాన్ని వదిలేయాలి. ఉన్నత ఆలోచనలకు వెళ్ళాలంటే ఉన్న ఆలోచనలు వెళ్ళాలి. మీరు కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఇప్పుడున్న లక్షాధికారి ఆలోచనలు వదిలేయాలి. లేదు సార్ నేను ఇక్కడే ఉంటాను సార్, నేను ఇలాగే ఉంటాను సార్, ఇలాగే మాట్లాడతాను సార్ అంటే జరగదు సార్. సో కాబట్టి ఈ రోజు నుంచి దయచేసి ప్రతి ఒక్కరు టార్గెటెడ్ వర్క్ చేయండి సార్. మీకు ఆల్రెడీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు సార్, గుర్తుపెట్టుకొని మన కాంటాక్ట్ సర్కిల్కి వెళ్ళి చెప్పడమే మన ఎక్స్పీరియన్స్ సార్. ఏ బిజినెస్ ఉంది సార్ చెప్పండి, జస్ట్ కాంటాక్ట్ సర్కిల్స్ని ఉపయోగించుకొని డైలీ ప్రజెంటేషన్ చేయడం పెద్ద విషయం? ఎంత ఈజీ చెప్పండి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడము ఈజీనా కదా? ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. మొదలు పెట్టండి సార్, మిమ్మల్ని చూసి మీ టీం ఇన్స్పైర్ అవ్వాలి. అప్పుడు మీరు చూడండి, మీరు రాసుకోవడానికి మీ డైరీ సరిపోదు టార్గెట్లు రాసుకోవడానికి ఎవ్రీ వీక్. సార్ మళ్ళీ చెప్తున్నాను, రియల్లీ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. లాస్ట్ 2.5 months 3 months నుంచి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తూనే ఉంటున్నాం. ప్రోడక్ట్ వైజ్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు.
మరి నెక్స్ట్ 2 years ఎలా ఉండబోతుందో, రాబోయే 2 years ఎలా ఉండబోతుంది, యూ కెన్ ఇమాజిన్ సార్. మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు సార్. సో ఇప్పుడున్న వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ మీరు ఇండిపెండెంట్గా ఎదగడానికి, మీ అందరికీ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి. సార్ ఇప్పుడు 100 మందికి మీరు ఒకరిలాగా ఉండొచ్చు. ఇప్పుడైతే ఒక 2 years తర్వాత 100 మందిలో మీరు ఒకరైపోతారు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు 100 మందికి ఒక్కరిగా ఉండి మీరు ఒక లీడర్ లాగా గ్రో అవుతారా, లేకపోతే సార్ చూస్తూ అలాగే ఉండిపోతాను సార్, నేను నేర్చుకోను సార్, నేను ప్రజెంటేషన్ చేయను సార్, ప్రొడక్ట్లు అమ్మను సార్, అలాగే ఉండిపోతారా? మీటింగ్కి రమ్మంటే సార్ నేను రాలేను సార్, నాకు మోకాలు నొప్పులు, మా ఇంటి దగ్గర నుంచి మీ మీటింగ్ హాల్కి 10 నిమిషాలు నడవాలి సార్, ఇలా కారణాలు చెప్పి అక్కడే ఆగిపోతారు సార్. సార్ గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అవ్వాలంటే పని చేయాలనుకున్న వాడికి దారి దొరుకుతుంది, చెయ్యకూడదు అనుకున్న వాడికి సాకులు దొరుకుతాయి. సో వీక్లీ 2.5 lakhs గోల్డెన్ ఆపర్చునిటీ మీ చేతుల్లో ఉంది సార్. సంపాదించాలా లేదా అనేది ఇది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే, మీ అప్లైన్ చేతుల్లోనో మీ డౌన్లైన్ చేతుల్లోనో కాదు, మీ చేతుల్లో ఉంది సార్. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో టేక్ ఎ రైట్ డిసిషన్స్ టుడే ఆన్వర్డ్స్, స్టార్ట్ యువర్ న్యూ జర్నీ టుడే ఆన్వర్డ్స్. ఈరోజు మీ అందరూ